యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండ్రి చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీవాసు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించనున్నారు. నిజ జీవిత కథగా జరిగిన ఈ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడ తీరంలో చేపలు పట్టేందుకు వెళ్లిన కొందరు యువకులు పాక్ నేవీ సిబ్బంది చేత చిక్కి పాకిస్తాన్ జైల్లో శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఆ సమయంలో తన ప్రియురాలు శ్రీకాకుళంలో ఉండటంతో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, చివరికి వారంతా పాకిస్తాన్ జైలు నుంచి ఎలా బయటకొచ్చారో లాంటి అంశాలను చాలా న్యాచురల్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ముందుగా డిసెంబర్ నెల 2024లో రిలీజ్ చేస్తారని అనుకున్నారు. తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమాల క్యూ కట్టి ఉండటంతో ఈ మూవీని ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ చేసేందుకు రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఫస్ట్ సింగిల్ బుజ్జితల్లి అనే పాటను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమా నుంచి రెండో సింగిల్ గా శివశక్తి పాటైన నమో నమ శివాయ సాంగ్ను అని ఆ పాట రిలీజ్ వాయిదా వేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సాంగ్ ను రిలీజ్ చేయలేకపోతున్నామని యూనిట్ ప్రకటించింది. కానీ ఇప్పుడు సాంగ్ పనులు కంప్లీట్ చేసి ఇక ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ ని అందిస్తున్నాడు. ఫిబ్రవరి 7వ తేదీన తండ్రి చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి బుజ్జితల్లి అనే లిరికల్ పాటను విడుదల చేసిన విషయమూ తెలిసిందే. అయితే తాజాగా ఈ పాట అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో ఏకంగా 40 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు అందుకుంది. తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ విషయంపై నాగచైతన్య అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో పాన్ ఇండియాగా విడుదల కాబోతుంది ఈ సినిమా. వాస్తవానికి సంక్రాంతి బరిలోకి ఈ సినిమా దిగాల్సి ఉంది. అయితే ఆ సమయంలో చాలా సినిమాలు పోటీ ఉండటంతో నిర్మాత అరవింద్ పోటీ నుండి వెనక్కి తగ్గినట్టు సమాచారం. సాంగ్ కూడా హిట్ అయితే సినిమా మీద అంచనాలు భారీగా పెరుగుతాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.